కొత్త రూల్స్ తీసుకొచ్చి ఇప్పుడు నీకనే కాదు మనలాగా యూట్యూబ్ ఛానల్ ఉన్నోళ్ళకు చాలా మందికి యూజ్ అవుతుంది. చెప్తాం పాయింట్ టు పాయింట్ చెప్పేద్దాం. ఏంటి ఏం చూస్తున్నారు ఫోన్లో? అదే మన యూట్యూబ్ ఛానల్ది అనాలిసిస్ చేస్తున్నా మానిటైజేషన్ కోసం ఓకే. అన్ని వీడియోస్ అవన్నీ మనం చూస్తున్నా, రీచెక్ చేస్తున్నా. మానిటైజేషన్ ఏముంది? 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి. లాంగ్ వీడియోస్ అయిందనుకో 4000 అవర్స్ వాచింగ్ టైం ఉండాలి. అదే షార్ట్ వీడియోస్ అనుకో విత్ ఇన్ 90 డేస్ లో 1 crore వ్యూస్ ఉండాలి. అంతే మానిటైజేషన్ అయిపోతుంది. మస్తు చెప్పినావు తెలుసా, నీకు బాగా తెలుసు. నీకు చెప్తా నేను, యూట్యూబ్ కొత్త రూల్స్ తీసుకొచ్చింది. అవునా? నాకు తెలియదు ఈ విషయం. ఇప్పటిదాకా అవన్నీ కాదు ఇక నీకు కొత్త రూల్స్ వచ్చినాయి. నీకు చెప్తా. ఇప్పుడు నీకనే కాదు మనలాగా యూట్యూబ్ ఛానల్ ఉన్నోళ్ళకు చాలా మందికి యూజ్ అవుతుంది. వాళ్ళు కూడా వింటారు. నువ్వు బాగా విను, నీతో పాటు వాళ్ళు కూడా వింటారు. ఇది అది వాళ్ళందరికీ చెప్తాం మనం ఏంటో. ఈరోజు మొత్తం అదే చేద్దాం వీడియోలో, మొత్తం డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం, ఏం సోది లేకుండా చెప్తాం, పాయింట్ టు పాయింట్ చెప్పేద్దాం. అయితే ఫస్ట్ ఏంటి, మనకు ఛానల్ డిమానిటైజేషన్ చేస్తామంటారు. ఇందులో రూల్స్ ఏంటి అంటే, కొత్త రూల్స్ ఏంటంటే, కొందరు చాలా మంది ఏఐ వాయిస్ యూజ్ చేస్తారు. మన మాటలు కాకుండా ఏఐ వాయిస్ యూజ్ చేస్తారు. అవునవును, నేను చాలా వీడియోస్ చూసాను కదా. అదొకటి అలాంటి వాళ్ళు. ఇంకొకటి కొన్ని స్లైడ్ షోలు ఇస్తారు కొన్ని ఛానల్స్ వాళ్ళు. ఆ స్లైడ్ షోలు ఏంటంటే వాళ్ళ ఫేస్ కనిపించదు, వాళ్ళ మాటలు ఉండవు, ఓన్లీ స్లైడ్స్ వెళ్తాయి. ఓకే. సో అలా ఉండద్దు. కొందరు ఏంటంటే కంటెంట్ మళ్ళీ యూజ్ చేస్తారు. ఇప్పుడు ఒక షార్ట్ చేసినాం మనం, మళ్ళీ అదే షార్ట్ని అప్లోడ్ చేయడం కానీ, ఆ షార్ట్ని తీసుకెళ్ళి వీడియోలో అప్లోడ్ చేయడం కానీ, ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఇది ఫస్ట్ పాయింట్. ఓకే. ఇంకా సెకండ్ పాయింట్ ఏంటిదంటే, ఆల్రెడీ అంటే ఇవేం కొత్త రూల్స్ ఏం కాదు, ఇవి ఆల్రెడీ ఉన్నాయి. ఓకే. మన ఆల్రెడీ యూట్యూబ్ రూల్స్లో ఉన్నాయి. వాటిని కొంచెం స్ట్రిక్ట్ చేసింది ఇప్పుడు, అంతే. ఒకప్పటి నుండే ఉన్నాయి. మళ్ళీ ఇందులో ఏంటంటే ఏఐ యూజ్ చేయొచ్చు, కానీ దానికి మనం మనం టెక్నికల్గా కానీ మన తెలివి యూజ్ చేసి ఎట్లా యూజ్ చేసుకోవాలి, ఏఐ తోటి ఎలా జనరేట్ చేయాలి వీడియోస్ అనేది యూజ్ చేసి ఏఐ యూజ్ చేయాలి. నెక్స్ట్ మనం థర్డ్ పాయింట్లోకి వెళ్దాం. ఇందులో ఏ ఛానల్స్, ఎలాంటి ఛానల్స్ డిమానిటైజేషన్ అవుతాయి అనేది తెలుసుకుందాం. సో మొత్తం ఏఐ తోటి జనరేట్ అయిన వీడియోస్ యూజ్ చేసే ఛానల్స్, వాళ్ళ ఫేస్ కానీ వాయిస్ లేకుండా ఉంటాయి కదా, అలాంటి వీడియోస్ పెట్టే ఛానల్స్. కొన్ని స్పామ్ ఛానల్స్ ఉంటాయి, అలాంటి డిమానిటైజేషన్ అయిపోతాయి. ఇంకొకటి ఏంటంటే రీయూజ్ కంటెంట్, మళ్ళీ యూజ్ చేసిందే యూజ్ చేయడం, అలాంటివి. ఓకే. సేమ్ వీడియోలదా? లేకుంటే నేను వేరే వాళ్ళది తీసుకొని వేరే వాళ్ళది తీసుకున్నా కూడా. ఓకే. వేరే వాళ్ళు తీసుకున్నా కూడా డిమానిటైజేషన్ అయిపోతది. యాక్చువల్‌గా అంటే దీని గురించి ఇంకొక వీడియోలో క్లియర్‌గా చెప్తా నేను. ఓకే. జస్ట్ ఇప్పుడైతే పాయింట్స్ చెప్తా. ఓకే. అప్పుడు ఇంకా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తా. అసలు వేరే వాళ్ళ నుండి యూజ్ చేయొచ్చా? యూజ్ చేస్తే ఏం చేయాలి? ఓకే. అనేటివన్నీ నేను తర్వాత చెప్తా. ఓకే. యాక్చువల్‌గా ఛానల్ స్ట్రైక్ కూడా పడొచ్చు. కొన్నది ఆల్రెడీ మానిటైజేషన్ అయిన ఛానల్స్‌కి స్ట్రైక్ పడొచ్చు. ఓకే. రీయూజ్డ్ కంటెంట్ ఉండడం గానీ, ఇప్పుడు చెప్పిన పాయింట్స్ అన్నీ చెక్ చేస్తారు వాళ్ళే. ఆ పాయింట్స్ అందులో ఉంటే, ఏవేవి ఉండకూడదో అలాంటివన్నీ వాళ్ళ ఛానల్‌లో ఉంటే, ఛానల్ స్ట్రైక్ పడతాయి టెంపరరీగా. ఛానల్ స్ట్రైక్ పడి నెక్స్ట్ డిమానిటైజేషన్ అయిపోతది. ఓకే. సో అంటే ఇంకా నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా అన్నా కదా, అవి నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఓకే. నెక్స్ట్ వీడియోలో ఈ యూట్యూబ్ కొత్త రూల్స్ గురించి, డిమానిటైజేషన్ ప్రాసెస్ గురించి డీటెయిల్‌గా తెలుసుకుందాం. ప్లీజ్ డూ లైక్, కామెంట్ అండ్ షేర్ అవర్ వీడియోస్.